11వ శతాబ్దానికి చెందిన బ్రహ్మసూత్ర మరకత శివాలయం కృష్ణశిలతో పునర్నిర్మాణం. శంకరపల్లి మండల కేంద్రంలోని చందిప్ప గ్రామంలో 11వ శతాబ్దానికి చెందిన మరకత శివాలయంలో ఈరోజు ప్రత్యేక అర్చనలు, పూజలు చేయించారు. పునర్నిర్మాణానికి మాజీ టీటీడీ బోర్డు మెంబర్, యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ కె శివకుమార్ సహాయ సహకారంతో ఆలయపురం నిర్మాణానికి కృషి చేస్తున్నారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి గుడి స్థపతి సుందరరాజన్ సూచన మేరకు ఈ ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయ పునర్నిర్మాణానికి గ్రామస్తులతో చర్చించి ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయానికి 4 మూలల విగ్రహాలను ఏర్పాటు చేయాలి. గ్రామస్తుల సహకారంతోనే ఆలయ పునర్నిర్మాణం చేసే దశలో మనమందరం పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11వ శతాబ్దానికి చెందిన మరకత శివాలయాన్ని అభివృద్ధి చేద్దాం అనే ఆలోచనతో మరో శ్రీశైలంగా ఈ మరకత శివాలయాన్ని చూడబోతున్నామని అన్నారు. ఈ ఆలయానికి ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా గుజ్జేపల్లి నుండి రాతిని తీసుకొచ్చి ఈ ఆలయ పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది. పూర్వం ఉన్నటువంటి గుళ్ళు ఎలా ఉన్నాయో అదే రూపంలో చందిప్ప మరకత శివాలయాన్ని చూడబోతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, ఆలయ ప్రచార కమిటీ చైర్మన్ మరియు సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ఇది గర్భాలయం అండి. ఇది 18x18 వస్తుందండి. ఈ శివలింగాన్ని మనం ఏ మాత్రం తాకట్లేదు. శివలింగాన్ని అట్లే ఉంచేసి ఈ గర్భాలయం మాత్రం మనం తయారు చేసి ఇక్కడ ఒక ద్వారం, ఇక్కడ 18 అడుగు 15 అడుగు బై 15 అడుగు లోపల ఖాళీ వస్తుందండి. పూర్వం ఎంత ఖాళీ స్థలం ఉందో అంతే ఖాళీ స్థలం ఉంటుంది. అభిషేకం చేసే వాళ్ళు మాత్రం ఇక్కడ కూర్చుంటారు. ముందర 16 అడుగు బై 16 అడుగుకు ఒక మండపం వస్తుందండి. ఈ మండపంలో దర్శనం చేసుకున్న వాళ్ళు, అభిషేకం చేసే వాళ్ళు ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ దర్శనం ఇక్కడ చేసేవాళ్ళు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారండి. ఇప్పుడు ఇక్కడ వెనక ఉన్న ఈ గణపతి, నాగదేవతలు, అమ్మవారిని ఇక్కడ సపరేట్ గుడిగా తయారు చేసేసి ఇక్కడ మనం పెట్టేస్తాం. ఎందుకంటే ఒక గర్భాలయం అన్నప్పుడు ఒక గర్భాలయంలో ఒక స్వామివారే ఉంటారు, మిగిలిన వారందరూ కూడా బయట ఉంటారు. మళ్ళీ ఇక్కడ క్షేత్రపాలకుడైన కాలభైరవుడు ఈ దక్షిణ భాగంలో ఉన్నారు. ఆయన్ని తీసుకొచ్చేసి ధ్వజస్తంభం దగ్గర మనం పెట్టడం జరగబోతుంది. నవగ్రహం కూడా సరిదిద్దుకొని చిన్నగా మనం తయారు చేసేసి ఇది కూడా మనం చేయబోతుంది. ఇది వినాయక స్వామి టెంపుల్, ఇది నాగదేవత అరుగు లాంటిది, అమ్మవారి గుడి, ఇది శివాలయం, ముందల మండపం, ఇక్కడ ధ్వజస్తంభం, బలిపీఠం వస్తుందండి. ఇది ఏమో మనకు కాలభైరవ స్వామి, క్షేత్రభైరవ కాలభైరవ స్వామి, ఇక్కడ నవగ్రహ మండపం. ఇక్కడ మనకు దక్షిణ వైపు నుంచి, దక్షిణాగ్నేయ నుంచి మనకు ఎంట్రన్స్ ఉంటుందండి. ఇది మన ఉచ్చస్థానం ఏదో ఇక్కడ ఒక ఆర్చ్ లేదంటే ఒక చిన్న గోపురం లాగా ఇక్కడ కట్టేసి ఇక్కడి నుంచి మన ఎంట్రన్స్ చేసేస్తామండి. ఇక్కడ దర్శనం చేసుకునే వాళ్ళు ఇదన్నీ కూడా ఇక్కడ చేస్తారు. ఈ ఉత్తర భాగంలో ఒక కళ్యాణ మండపం, ఒక వేదిక ఇలాంటిది కట్టడం జరుగుతుందండి. ఈరోజు భారతదేశంలోనే అతి పురాతనమైన శివాలయం, చాలా విశిష్టమైన శివాలయంగా పేరుగాంచిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివలింగం, అది కూడా తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో శంకరపల్లి మండలం చందీప గ్రామంలో మరకత శివాలయం. ఇక్కడ శివలింగాన్ని దర్శించడం కోసం భారతదేశంలో కాదు యావత్ ప్రపంచంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మరకత శివలింగానికి ఒక ప్రత్యేకత ఉన్నటువంటి విషయం భక్తులకు అందరికీ తెలుసు. ఇది 11వ శతాబ్దం శ్రీరామచంద్రుడు ఇక్కడ శివలింగానికి ప్రతిష్ట చేయించి నిత్యం పూజలు చేసేవారు అని చెప్పేసి కూడా ఇక్కడ గ్రామ పెద్దలు చెప్పుకుంటారు. ఇక్కడ ఈ యొక్క మరకత శివాలయాన్ని పూర్వం ఏ మాదిరిగా అయితే ఉన్నాదో తిరిగి పునర్నిర్మాణం చేయాలని ఒక ఆలోచనతోని ఈరోజు ఈ దేవాలయ కమిటీ చైర్మన్ సదానంద గౌడ్ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారి
ముఖ్యంగా ఏదైనా ఆలయం పునర్నిర్మాణం చేయాలి అంటే ఒక శాస్త్ర పద్ధతిగా ఎక్కడ మనకి వాస్తు కానీ ఇంకా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొన్ని వేల సంవత్సరాలు ఉండవలసినటువంటి దేవాలయం ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండాలంటే దానికి మనకి స్థపతి అవసరం. అలాంటి కార్యక్రమాని కోసం ఈరోజు మరకత శివాలయం పునర్నిర్మాణం కోసం యాదాద్రి దేవాలయం ఈరోజు పూర్తిగా పునర్నిర్మాణం చేశారు తెలంగాణ ప్రభుత్వం. ఆ పునర్నిర్మాణం కోసం ప్రముఖ స్థపతి అయినటువంటి శ్రీ సుందరరాజన్ గారిని ఈరోజు ఈ ఒక దేవాలయం పునర్నిర్మాణం కోసం వారిని ఇక్కడ పిలవడం జరిగింది. వారు చెన్నైలో ఉంటారు. నిత్యం హైదరాబాదు ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల గుళ్ళని వారు పునర్నిర్మాణంలో వారి యొక్క పాత్ర చెప్పాల్సింది. యాదాద్రి టెంపుల్ కూడా పూర్తిగా వారి యొక్క సమయాన్ని ఇచ్చి దాదాపు 3 సంవత్సరాలు రాత్రి మౌలు కష్టపడి ఒక పెద్ద దేవాలయం ఈరోజు మనం తెలంగాణలో యాదాద్రిని రూపుదాల్చుకురంటే దానికి ప్రముఖమైనటువంటి సిద్ధాంతి స్థపతి గారు సుందరరాజన్ గారు. సుందరరాజన్ గారి సలహాలు సూచనల మేరకు ఈరోజు చందీప గ్రామంలో ఉన్నటువంటి మన మరకత శివాలయాన్ని కూడా ఒక అద్భుతమైనటువంటి దేవాలయంగా తయారు చేయాలి, నిర్మించుకోవాలని ఒక ఆలోచనతో గ్రామ పెద్దలని అందరినీ కూడా పిలిచి కూర్చొని చర్చించడం జరిగింది. త్వరలో చందీప గ్రామంలో ఉన్నటువంటి మరకత శివాలయాన్ని పునర్నిర్మాణం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ పూర్తిగా కృష్ణశిల నుండి ఈ రాతిని గురిజేపల్లి ప్రకాశం జిల్లా నుండి సేకరించి పూర్తిగా రాతి కట్టడంతో ఈ దేవాలయాన్ని నిర్మించుకోవాలని చెప్పేసి కూడా అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలంకి ఎలా పేరుందో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా మరొక శ్రీశైలంగా చందీప గ్రామంలో ఉన్నటువంటి మరకత శివాలయం ఉండబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనికి ఎలా రాబోతుంది టెంపుల్ అనేటువంటి విషయాలను కూడా పూర్తిగా సుందరరాజన్ గారు తెలియజేస్తారు. ఓం నమః శివాయ. అంటే ఇది కూడా చూడండి ఫస్ట్ వినాయక దర్శనం తీసుకొని వస్తారు. మళ్ళీ ఇంకా ఒకటి ఏంటంటే ఇక్కడ వెనక కూడా మనం ఒక అరుగాలలో ఏదో ఒకటి షెడ్ ఒకటి మనం పెట్టాలి. అమ్మవారు ఎక్కడ వస్తుంది? గర్భాలయం మీకు అక్కడికే ఆగిపోతుంది. ఏదో శివాలయం మరకత శివాలయం అక్కడికే ఆగిపోతుంది. ఇదంతా ఓపెన్. అది ఆయన దేని కింద వ్యవసాయ పొలం ఇంకా ఒక అదే కదా టీచర్లు ఎప్పుడన్నా మారదు. ఈయన వదిలితే మారదు. మండలం ఎట్లా మారుతుంది? ఈయన ఇస్తే మారుతుంది. స్టేట్ వెళ్ళిపోతుంది. ఈయన వదిలితే